దేవుని వాక్యాన్ని చదువుకుందాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. మహాఘనుడవును మహోన్నతుడవును అత్యున్నతుడవును అధిక స్తోత్రార్హుడవు, ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవ, ఘనతయు మహిమయు ప్రభావములకు అర్హుడవు, మా శిరస్సు వంచి మీకు నమస్కరించి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని కొనియాడుచూ ఉన్నాం. మీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడునైన క్రీస్తు యేసు వారిని బట్టి మీకు మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. శాశ్వతమైన మీ ప్రేమ, అమూల్యమైన మీ కృపను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దోర్నాల బేతనీయ స్థానిక సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆ స్థానిక సంఘము ద్వారా జరిగిస్తున్న పరిచర్యను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ 3 దినముల సదస్సులో మంచి ప్రారంభాన్ని మీరు ఇచ్చిన దేవ స్తోత్రాలు. కొనసాగించే దేవుడు అని మీకు మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిలవబడిన మీద ఆస్తుని మీ కృపలో బలపరచండి, మీ సాధనముగా వాడుకోనండి, మీరే మాట్లాడండి, మీ సన్నిధిని అనుభవించగలిగిన కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ వాక్యాల చేత మా హృదయాన్ని సంధించండి ప్రభువా. ఆ స్పృహను మీరు మాకు కలిగించండి. జీవముగల మీ మాటల కొరకై ఆశతో ఎదురు చూస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు వారి నామము పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఉదయకాలం నుండి దేవుని వాక్యాన్ని మనం వింటూ వస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాలం వేళ కూడా దేవుని వాక్యాన్ని కొంత సమయం మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. వినిన వాక్యాన్ని హృదయంలో అలాగే భద్రపరుచుకుందాం, ఏమాత్రమును తొలగిపోకుండా. మరి యొక్క సందేశాన్ని మనం వినాలని మీ ఎదుట మనవి చేస్తూ ఉన్నాను. అసెంబ్లీ ట్రూత్ కాన్ఫరెన్స్, సంఘ సత్యము, ఈ సదస్సులో మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఇప్పటికే దేవుని దాసులు శిష్యత్వమును గురించి, సంఘములో క్రీస్తు శిరసత్వాన్ని గురించి లేక క్రీస్తుని గురించి, అలాగే పరిశుద్ధాత్మను గురించిన సంగతులు మనం వింటూ వస్తూ ఉన్నాం. నేను మీ ఎదుట పంచుకోబోయే అంశము సంఘములో సత్ప్రవర్తన. ఈ వాక్య సత్యాలన్నీ వినిన తరువాత ఇవన్నీ కూడా మన ప్రవర్తన మీద ప్రభావం చూపాలి. ఊరికే వినడం, మనస్సులో వరకు ఉంచుకోవడం, వెళ్ళిపోవడం కాదు. అది హృదయంలోనికి రావాలి, మన ప్రవర్తనలో మార్పు రావాలి. కనుక ఈ మధ్యాహ్నం కాలం వేళ మనం చదువుకున్న ఈ లేఖన భాగం తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను అని అన్నాడు. దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘము. దేవుని సంఘములో ప్రవర్తించవలసిన తీరు ఉంది, ఒక క్రమము ఉంది, పద్ధతి ఉంది. ఎవరికి నచ్చినట్టు వారు కాదు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు కాదు. నడవవలసిన తీరు మనకు ఇవ్వబడింది. కారణం ఏమిటంటే ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది.
అసత్యములో వెళుతున్నటువంటి యొక్క లోకమునకు సత్యమును గురించిన సాక్ష్యమే సంఘం. ఆ సంఘం ఎవరో కాదు, రక్షింపబడిన దేవుని పిల్లలు. వారే ఈ లోకములో సత్యమునకు సాక్షులు. సత్యమునకు సాక్షులుగా ఉండుటకై సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఆ సత్ప్రవర్తన గురించి ముందుగా 16వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ప్రభువైన యేసుక్రీస్తు వారు దైవ భక్తికి సరి అయిన మాదిరిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. వాస్తవానికి మానవుని ప్రవర్తన ఎప్పుడో చెడిపోయింది. మొదటి ఆదాము ద్వారా మానవుని యొక్క ప్రవర్తన చెడిపోయింది. ఈ 16వ వచనాన్ని మనం గమనిస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ మరమ్మతు చేస్తూ ఉన్నాడు, రిపేర్ చేస్తూ ఉన్నాడు. దైవ భక్తిని గురించిన మాదిరిని మన ఎదుట ఉంచి, కనుక మన సత్ప్రవర్తనకు శ్రేష్టమైన స్పష్టమైన మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన సశరీరుడుగా ఈ యొక్క లోకంలో ప్రత్యక్షుడయ్యను అనే మాట మనం చదువుతూ ఉన్నాం. శరీరధారిగా ఉన్న మొదటి మనిషి లేక మొదటి ఆదాము అనేటువంటి వ్యక్తి ద్వారా మానవుని యొక్క జీవన విధానమే మారిపోయింది. దేవుడు ఆశించిన రీతిలో లేదు. ఇప్పుడు కడపటి ఆదామైన ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన సశరీరుడుగా ఈ యొక్క లోకములో ప్రత్యక్షుడయ్యాడు. ఆత్మ విషయమని నీతిపరుడని తీర్పు నొందాడు, దేవదూతలకు కనపడ్డాడు, రక్షకుడని జనములలో ప్రకటించబడ్డాడు, లోకమందు నమ్మబడినాడు, ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. మన ఎదుట ఒక శ్రేష్టమైన స్పష్టమైన దైవ భక్తి యొక్క మాదిరిని ఉంచాడు. క్రీస్తు లేకుండా, క్రీస్తుకు బయట, క్రీస్తుతో కాకుండా దైవ భక్తిని మనం ఊహించలేం, అభ్యాసము చేయలేం. మన భక్తికి ఆధారం ప్రభువైన యేసుక్రీస్తు వారే. దేవుని వాక్యం ఎలాగ తెలియచేస్తూ ఉంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీ కొరకు మాదిరి ఉంచిపోయిను. అదే ప్రవర్తన. క్రీస్తు మన ఎదుట ఉంచిన మాదిరి మనం అనుసరించవలసిన సత్ప్రవర్తన సంగతి మొట్టమొదటిగా మనకు అర్థం కావాలి. ఊరికి ఒక్కొక్క మాట మనం ఇలాగ చూద్దాం చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సశరీరుడు. శరీరంలో దేవుడు ఆశిస్తున్న మానవత్వం యొక్క సంపూర్ణత కలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి ఏ మానవునిలో, ఏ శరీరంలో కూడా మానవత్వం యొక్క సంపూర్ణత మనం చూడలేం. మొదటి ఆదాము మొదలుకొని మానవత్వాన్ని కోల్పోయిన మానవుడు. ఆ తదుపరి మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నీతిమంతులముగా తీర్చబడ్డాం. ఆ తరువాత మనలను దేవుని దూతలు చూస్తూ ఉన్నారు. ఈ సత్యం మనం అర్థం కావాలి. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుని యొక్క ప్రవర్తన దేవుని దూతల చేత చూడబడుతూ ఉంది. ఎక్కడ నుండి అంటే రక్షింపబడినది మొదలుకొని సువార్త ప్రకటించబడినప్పుడు ఈ కార్యమును తొంగి చూడ దేవదూతల ఆసక్తి కలిగి ఉన్నారు. మనలను దేవుని యొక్క దూతలు చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. మనం తీసుకుందాం, రక్షింపబడిన వారముగా లోకములో మనం కనిపించాలి. ఆ వ్యత్యాసం, ఆ తేడా కనిపించాలి. లోకమందు నమ్మబడెను. సాక్ష్యాన్ని బట్టి, మన సాక్ష్యాన్ని బట్టి ఇతరులు కూడా క్రీస్తును ఎరిగి తెలుసుకొని వారు కూడా నమ్మవలసిన అవసరత ఉంది. ఆ తదుపరి ఆరోహణుడై తేజోమయుడయ్యను. చివరకు మనము కూడా వెళ్ళిపోతాం. ఆకాశ మండలానికి ప్రభు వచ్చినప్పుడు సంఘమును ఆయన కొనిపోతాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన దైవ భక్తికి ఆధారమై ఉన్నాడు, మాదిరి అయి ఉన్నాడు. మరి ఒక మాటలో చెప్పాలంటే మూలమై
ఉన్నాడు. ఆ సత్యం మనకు అర్థం కావాలి. కనుక సంఘములో ఉన్న మనము క్రీస్తు అడుగు జాడలను అనుసరించి ప్రవర్తించుట ద్వారా, నడుచుకొనుట ద్వారా సత్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి సాక్షులుగా మనం యొక్క భూమి మీద జీవించగలం. ఆ సంఘము సత్యమునకు ఆధారమునై ఉన్నది. అయితే ఈ సందర్భమందు సత్ప్రవర్తన కలిగి ఉండవలసిన విషయంలో మనం ఎలాగూ ప్రారంభిస్తూ ఉన్నాం, ఎలాగూ కొనసాగుతున్నామనే విషయాలు ఒక 3 సంగతులు క్లుప్తంగా మీ ఎదుట ఉంచి ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ చెప్పబడిన మాట, దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెను. ప్రవర్తన ఎక్కడ? సంఘములో ప్రవర్తన. జీవము గల దేవుని సంఘములో మన ప్రవర్తన ఎలాగూ ఉండవలనో ఆ సంగతిని మనం ఆలోచన చేసేటప్పుడు మొట్టమొదటిగా జీవము కలిగిన దేవుని సంఘంలో మనం ఎలాగూ చేర్చబడ్డాం, ఆ సత్యం మనకు అర్థం కావాలి. కనుక నాకు ఇవ్వబడిన 3 తరగతులలో సత్ప్రవర్తనను గురించిన ఒక 3 విషయాలు మీ ఎదుట ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా, మన ప్రవర్తన మీద ప్రభావము చూపేది మన విశ్వాసము. గుర్తుపెట్టుకోండి. వాస్తవానికి విశ్వసించిన వారు, నమ్మిన వారు చాలామంది ఉన్నారు అని మనం వింటూ వచ్చాము. అయితే నేను రక్షింపబడిన విశ్వాసుల గురించి మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. ఒక వ్యక్తి రక్షణ ద్వారా సంఘములో చేర్చబడుతూ ఉన్నాడు. రక్షణ ఎలాగూ కలుగుతూ ఉంది? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. ఎఫెసీ 2:8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాం. ఇది మీ వలన కలిగినది కాదు. ఏ వ్యక్తి క్రియలతో సంబంధం లేనే లేదు. మానవ క్రియలతో, మానవ నీతి క్రియలతో సంబంధం లేనే లేదు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా మనము రక్షింపబడుతూ ఉన్నాం. రక్షింపబడి సంఘములో చేర్చబడుతూ ఉన్నాం. గమనించండి, రక్షింపబడిన వ్యక్తి ఎలా రక్షింపబడతాడో అందుని గురించిన 3 సంగతులు ఉన్నాయి. మొట్టమొదటిగా, సువార్తను ఆలకిస్తాడు ఒక వ్యక్తి, లేక సువార్తను వింటాడు. సువార్త అనగా ఏమిటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించినదే సువార్త. సువార్తను గురించి మనం ఆలోచన చేస్తే, సువార్త అనే అంశములో ఇక ఏ ఇతరమైన వాటికి చోటు లేదు, కేవలం క్రీస్తు మాత్రమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదివితే, ఏలయనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడను. పై భాగంలో మనం చూస్తాం, ఈ సువార్త వలన మీరు రక్షింపబడుదురు. సువార్తలో వేరే వాటికి అవకాశం లేదు, స్థానం లేదు. సువార్త అనగా సంపూర్ణంగా క్రీస్తు. గుర్తుపెట్టుకోవాలి. సువార్తలో మానవ సంబంధమైన ప్రయోజనాలు ఏమీ కూడా లేవు. ఉదాహరణకు స్వస్థతలు లేవు. ఉదాహరణకు విద్యా ఉద్యోగాల ఆస్తులు సంపాదించుకోవటము లేదు. సువార్తలో భౌతిక సంబంధమైన ఏ వాటికి కూడా అవకాశం, చోటు లేదు. సువార్త అనగే ఒక్క మాటలో క్రీస్తు. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివితే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చున్నప్పుడు మీరు శక్తి నొందెదరు గనక యెరూషలేములోను, యూదయలోను, సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. నాకు, ఎవరికి? క్రీస్తుకు. ఆ క్రీస్తే సువార్త. క్రీస్తు లేని సువార్త లేదు, క్రీస్తుకు కలుపబడిన సువార్త కూడా లేదు. ఒక వ్యక్తి మొట్టమొదటిగా సువార్తను ఆలకిస్తాడు, లేక వింటాడు. అదే రోమీయులకు రాసిన పత్రికలో చెప్పబడిన మాట, వినుట వలన విశ్వాసము
కలుగును, అది క్రీస్తు యేసును గూర్చిన మాట వలన కలుగును అన్నాడు. క్రీస్తు నందలి విశ్వాసాన్ని గురించి ఈ మాట మనము వింటాం. మొదటిగా ఆలకించుతాం అనే సంగతి గుర్తుపెట్టుకోండి. రెండవదిగా ఏదైతే చెప్పబడిందో, ప్రకటించబడిందో ఆ సువార్తను అంగీకరించాలి. క్రీస్తుని గురించిన సువార్త సత్యాన్ని ఒక వ్యక్తి పూర్తిగా అంగీకరించాలి. అందులో ఏ విధమైనటువంటి సందేహం ఉండటానికి అవకాశమే లేదు. నా పాపములకు పరిష్కారము, నా సమస్యకు పరిష్కారము, నా పాపము నుంచి నాకు విమోచన, విడుదల కేవలం క్రీస్తు ద్వారానే కలుగుతుంది అనే సత్యాన్ని అంగీకరించాలి. అవును అవును అవును, అంతటితో సరిపోదు. మూడవది ముఖ్యమైన విషయం, సువార్తకు అప్పగించుకోవాలి. క్రీస్తు శిరసత్వానికి అప్పగించుకోవాలి. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని సువార్తకు నీవు అప్పగించుకోవాలి. అప్పుడు నీవు రక్షింపబడతావు. క్రీస్తుని గురించిన మాట వలన విశ్వాసం, క్రీస్తుని గురించి విశ్వాసం ద్వారా అంగీకరించటం, క్రీస్తుకు విశ్వాసముతో అప్పగించుకోవటం ద్వారా ఒక వ్యక్తి రక్షింపబడతాడు. తద్వారా సంఘములో చేర్చబడతాడు. వినండి, రక్షింపబడిన ప్రతి వ్యక్తి సంఘములో ఉండాల్సిందే. ఇందులో ఎవరికి మినహాయింపు లేనే లేదు. ఈ సత్యం మనకు అర్థం కాలి. రక్షింపబడిన వ్యక్తి ఎక్కడ ఉండాలి? సంఘములో ఉండాలి. ఆయా స్థానిక సంఘాలలో వాళ్ళు చేరాలి. సంఘానికి వెలుపట ఏ రక్షింపబడిన విశ్వాసి ఉండటానికి వీలు లేదు, ఉండడు. రక్షింపబడిన ప్రతి విశ్వాసి ఎక్కడుండాలి? క్రీస్తు శరీరమైన స్థానిక సంఘములో ఉండాలి. కారణం ఏంటంటే సంఘం క్రీస్తు యొక్క శరీరం కనుక సంఘానికి వెలుపల ఏ రక్షింపబడిన వ్యక్తి ఉండడు. ఆ సత్యం మనకు అర్థం కావాలి. కనుక ఈ మొదటి విషయానికి మనం ఏమని పేరు పెడుతున్నామంటే విశ్వాసము ద్వారా సంఘములో ప్రవేశం. ఎందుకంటే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, అది క్రియల వలన కలిగినది కాదు అని అన్నాడు. ఇక్కడ ఉన్న మన అందరము కూడా, రక్షింపబడిన వారందరూ కూడా విశ్వాసము ద్వారా సంఘములో ప్రవేశించిన వారం. ప్రియమైన వారు గమనించండి, సంఘమునకు వెలుపల ఉండటానికి అవకాశం లేదు. అవకాశం అంటున్నాను, ఉండకూడదు, వాక్యం చెప్పే విషయం. అందుకే సంఘం గురించిన సాదృశ్యాలు మనం చూసినప్పుడు సంఘమును మందగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మంద, గొర్రెల మంద ఎక్కడుంటుంది? దొడ్డిలో ఉంటుంది. కాపరి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక సంఘము వెలుపల కాదు. ఒకసారి ఒక దేవుని సేవకుడు బస్సులో ప్రయాణమై వెళుతూ తనతో పాటున్న ఇంకొక వ్యక్తితో సంభాషణ ప్రారంభం చేసినప్పుడు అతను కూడా సేవకుడని పరిచయం చేసుకున్నాడు. సేవకుడిని పరిచయం చేసుకున్నప్పుడు ఈ దేవుని సేవకుడు అడిగాడు, నువ్వు ఏ స్థానిక సంఘానికి చెందినవాడు అని అడిగాడు. ఆయన అన్నాడు, ఒక సంఘం అంటూ ఏది లేదండి అని అన్నాడు. మరి ఆరాధన ఎలా చేస్తావని అడిగాడు. ఎలాగైనా ఆత్మతో నేను ఆరాధన చేసుకుంటూ తిరుగుతూ ఉన్నానండి అని అన్నాడు. అది లేఖన విరుద్ధం. ఏ వ్యక్తి కూడా, రక్షింపబడిన వ్యక్తి ఖచ్చితంగా స్థానిక సంఘములో ఉండాలి. సంఘపు వెలుపట ఉండటానికి వీలు లేదు. విశ్వాసము ద్వారా సంఘ ప్రవేశాన్ని మనం చేస్తూ ఉన్నాం. రెండవదిగా మనం గమనించుదాం, చూడండి. సంఘములో ఉన్న మనం విశ్వాసము ద్వారా రక్షింపబడిన బిడ్డలముగా సంఘములో చేర్చబడిన మనం మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన సత్ప్రవర్తన ఎలా ఉండాలి? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలోనికి రండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. అధ్యాయం 5 వచనం 6. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. వెలిచూపు అనగా
బాహ్యంగా దృశ్యంగా మన కన్నులకు కనబడే వాటిని చూచి నడుచుకోవటం. విశ్వాసము అనగా దేవుని వైపు చూస్తూ నడుచుకోవటం. గుర్తుపెట్టుకోండి. ఈ మాట మనకు అర్థం కావటానికి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసము యొక్క నిర్వచనాన్ని మనం చూస్తాం. చూడండి, హెబ్రీ 11:1. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు, కన్నులకు కనబడనిది. ఇక్కడ 2 రకాలైన నడకను మనం చూస్తూ ఉన్నాం. ఒకటి విశ్వాసము ద్వారా నడుచుకునేవారు, వెలిచూపు ద్వారా నడుచుకునేవారు. కొరింథీ 2వ పత్రిక 5:6 మరలా చదువుతున్నాను చూడండి. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. ఈ విషయం మనకు అర్థం కావటానికి పాత నిబంధన గ్రంథంలో 2 వ్యక్తులు మన మనసులోనికి రావాలి. వారెవరు అంటే అబ్రహాము, లోతు. వారిరువురు విడిపోయేటువంటి క్రమంలో లోతు ఏమి చూశాడు? సొదొమ గొమొర్రా పట్టణాలను చూచాడు, పచ్చదనాన్ని చూచాడు, దృశ్యముగా తన కన్నులకు కనిపించే దానిని చూచాడు. కానీ అబ్రహాము విశ్వాసం ద్వారా అదృశ్యుడైన దేవుని వైపు చూస్తూ నడిచాడు. వెలిచూపు వలన కాదు, లోకము దాని ఆశయు గతించి పోవును. జీవము కలిగిన దేవుని వైపు చూస్తూ, అదృశ్యుడైన దేవుని వైపు చూస్తూ మనం భూమి మీద జీవించవలసిన వారముగా ఉన్నాము. మన చూపు పైన మన బ్రతుకు భూమి మీద. గుర్తుపెట్టుకోండి. ఇందుకు ఒక స్పష్టమైన ఉదాహరణ మనం చూద్దాం దేవుని వాక్యంలో. హెబ్రీలకు వ్రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను చూడండి. హెబ్రీ 11:27. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచి పోయెను. మోషేని గూర్చినటువంటి సందర్భము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మోషే యొక్క అనుభవం ఏమిటో చూడండి. మరలా చూద్దాం ఒక్కసారి 27వ వచనంలోనికి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై. ఇక్కడ మోషే విశ్వాసము ద్వారా అదృశ్యుడైన వానిని చూస్తూ ఉన్నాడు. ఎవరు ఈ అదృశ్యుడైన వారు? చెప్పగలరా? ఎవరు ఈ అదృశ్యుడైన వాడు? దేవుడే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారినిగా మనం చూడగలం. కారణం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాని మనం చూస్తూ 12వ అధ్యాయంలో ఆ విశ్వాసమునకు కర్త క్రీస్తే అని చెప్తాడు. ఇలాగ మనం చెప్పుకోవచ్చు మోషేను గురించి, అదృశ్యుడైన క్రీస్తును చూస్తూ స్థిరబుద్ధి గలవాడై అనే మాట మనం గమనించుదాం. వినండి, మోషే ప్రవర్తన ఎలా ఉన్నది అంటే, అదృశ్యుడు అంటే అర్థం ఏంటి? కన్నులకు కనబడనటువంటి వాడు, మన కన్నులకు కనిపించని వాడు. అదృశ్యుడైన దేవుడు కన్నులకు కనబడకపోయినా తన కన్నుల ఎదుట ఉన్నట్టుగా ప్రవర్తించాడు మోషే. ఈ మాట మన మనసులో నిలవబడాలి. దేవుడు మోషే కన్నులకు ప్రత్యక్షంగా కనిపించక పోయినప్పటికీ కూడా దేవుడు తన కన్నుల ఎదుట ఉన్నట్టుగానే మోషే ప్రవర్తించాడు. తాను ఏదైతే చేస్తున్నాడో, తాను ఏదైతే చూస్తున్నాడో, తాను ఏదైతే చెప్తూ ఉన్నాడో ఏవి కూడా దేవునికి మరుగై లేవు. సమస్తము ఆయన కన్నుల ఎదుటనే, సమస్తమును ఆయన చూపు ఎదుటనే, సమస్తమును ఆయన గమనికలోనే నేను చేస్తూ ఉన్నాను అనే విశ్వాసం మోషేను ప్రభావితం చేసింది. కారణం ఏంటో తెలిసిన? తన యొక్క జీవితంలో నిర్ణయాలు తీసుకోవటానికి. ఏం నిర్ణయం తీసుకున్నాడు మోషే? అల్పకాలము
పాపభోగము అనుభవించుట కంటే లోకములో ఉన్న అల్పకాలము, కొద్ది కాలము ఈ పాపభోగము అనుభవించుట కంటే అనుభవించకూడదు. మోషే విశ్వాసం ఏంటి తెలిసిన? నా జీవితం ప్రభువుకు తెలుసు, ఆయన నా కన్నుల ఎదుటనే ఉన్నాడు, ఇదిగో ఇక్కడే ఉన్నాడు ఆయన అన్నట్టున్నాడు మోషే. అవును, మన జీవితాల్లో కూడా ఆ విశ్వాసాన్ని మనము కలిగి ఉంటే అది మన ప్రవర్తన పైన ప్రభావం చూపిస్తుంది. దేవుని కనులకు ఏది మరుగై లేదు. క్రీస్తునందు ప్రియులారా, మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో కూడా మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, సంఘ జీవితంలోను కానీ మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ఆ ప్రవర్తనను గమనించే అదృశ్యుడైన దేవుడు ఎల్లప్పుడూ ఇరుగుదిరుగుడుగా మన కన్నుల ఎదుటే ఉన్నాడు. దేవుని కనుసన్నలలోనే, దేవుని సన్నిధిలోనే నేను ఉన్నాననే స్పృహ ఎన్నడూ కూడా మరిచిపోకూడదు. ఆ స్పృహ యోసేపు కలిగి ఉన్నాడు. పాపపు శోధన యోసేపునకు వచ్చినప్పుడు యోసేపులో ఉన్న స్పృహ ఏంటో తెలిసిన? నేను దైవ సన్నిధిలో ఉన్నాను, ఇదిగో దేవుడు నా పక్కనే ఉన్నాడు, నేను ఎలాగో పాపం చేయగలను, నన్ను చూస్తూ ఉన్నాడు, ఇంకా చెప్పాలంటే నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు, దేవుని చేతిని విడిచి పాపాన్ని నేను ఎలాగ పట్టుకోగలను. మోషే విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు, అవే విశ్వాస నేత్రాలు. పౌలు గారు కూడా ఇలాగ అంటున్నాడు. ఏమంటాడు తెలిసిన? వెలిచూపు వలన కాక, ఐగుప్తు యొక్క అల్పకాల పాపభోగము కాక, మన కన్నుల ఎదుట ఉన్న లోక సంబంధమైన ఆకర్షణ కాక, వాటి వైపు చూడక నేను చూస్తూ ఉన్నానండి. ఎక్కడ చూస్తున్నాను? క్రీస్తు వైపు. ఈ స్పృహ మన యొక్క ప్రవర్తన మీద అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే హెబ్రీ గ్రంథకర్త వ్రాస్తూ ఏమన్నాడంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు. జాగ్రత్తగా వినండి. ఈ విశ్వాసము ఎప్పుడు మన మీద ప్రభావం చూపిస్తుందంటే, దేవుడు ఎల్లవేళలా నా వైపు చూస్తూ ఉన్నాడని స్పృహ కలిగి నేను సైతం ఆయన వైపు చూడటం, చూపులు కలవాలి. దేవునితో మన చూపు కలిస్తే అది మన మీద ప్రభావం చూపిస్తుంది. నేను ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు అన్నాడు. ఎవరు? పేతురు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని ముమ్మారు అన్నాడు. తర్వాత జాగ్రత్తగా వినండి. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు పేతురు వైపు చూచాడు. పేతురు యేసుక్రీస్తు ప్రభు వారు వైపు చూచాడు. వినండి, క్రీస్తు పేతురు వైపు చూచాడు, పేతురు క్రీస్తు వైపు చూచాడు. వారి చూపులు కలిచాయి. పశ్చాత్తాపం వచ్చింది పేతురులో. పేతురు మీద అత్యంత ప్రభావం చూపించింది క్రీస్తు చూపు. అందుకే మోషే ఇక్కడ ఏమన్నా తెలిసిన? విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు ఈ లోకంలో ప్రవర్తించాడు. ఈ సందర్భంలో ఈ విషయం ఊరికి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అనేక సార్లు మన ప్రవర్తన ఎవరు చూడలేదు అన్నట్టుగా ఉంటుంది. మన మాట ఎవరు చూడలేదు అన్నట్టు నోరు జారతాం. మన చూపు ఎవరు చూడలేదు అన్నట్టు చూడవాటిని చూస్తాం. మనము మన చూపు లేక ఎవరు మనము చూడలేదు అన్నట్టు ఏదో చేస్తాం. కానీ చూచేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఇలాగ మనం అనుకుంటాం, ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకుడు నిద్రపోడు అని మనం చదివినప్పుడు కేవలం మనల్ని కాపాడటం కోసమే తీసుకుంటాం ఆ వాక్యం.
అర్థమైందా? మన కాపుదల కోసం మనం ఏమని ప్రార్థన చేస్తాం తెలిసిన? దేవా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకొడు నిద్రపోడని ఉంది కదా ప్రభువా, నీవు నన్ను కాపాడుతున్నావని చూస్తున్నావు. మనం ఆలోచన చేస్తాం, ఆయన ఒక కాపరిగా కాపుదలగా మాత్రమే మనం తీసుకుంటాం. మన ప్రతి ప్రవర్తన ఆయన చూస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మోషే వలె అదృశ్యుడైన దేవుని ఎదుట ఆయన సన్నిధిలో నేనున్నాననే స్పృహ మన ప్రవర్తన మీద ప్రభావం చూపిస్తుంది. అది సత్ప్రవర్తనగా మారుతుంది. విశ్వాసముతో కూడిన ప్రవర్తన ఏమిటది? ప్రభు నన్ను చూస్తూ ఉన్నాడు, ఆయన కనులకు మరుగైనది ఏది కూడా లేదు. దేవుని దాసులు ఉదయం జ్ఞాపకం చేశాడు, సర్వవ్యాపి. సహజంగా మేము చిన్నప్పుడు ఒక మాట వినేవాళ్ళం. చిన్న పిల్లవాళ్ళ సంభాషణ చేసుకుంటూ ఎవరైనా ఒక పిల్లవాడు అబద్ధం ఆడితే, చేయకూడని పని చేస్తే ప్రక్కనున్న పిల్లవాడు ఏమంటాడు తెలిసిన? రేయ్, దేవుడికి గంపంత కళ్ళురా అంటాడు. అంటే పెద్ద కళ్ళు అని అర్థం. అంటే అర్థం ఏమిటంటే ఆయన సమస్తాన్ని, పిల్లలకు కూడా ఉంది అవగాహన. మరి విశ్వాసులమైన మనం ఈ మాట చదివినప్పుడు ఇది ఎంతగానో హృదయాన్ని తాకింది. ఏంటి తెలిసిన? విశ్వాసమును బట్టి అదృష్టుడైన వానిని చూచుచున్నట్టు ప్రవర్తించా. ప్రస్తుతం సంఘాల్లో విశ్వాసుల పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒక చిన్న హెచ్చరిక అర్థం కావటానికి చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు లేకపోతే పిల్లలు ఎలా ప్రవర్తిస్తారు చెప్పండి? ఎలా ప్రవర్తిస్తాడు? యూనిఫామ్లు చొక్కాలు లాక్కుండేవాళ్ళు, ఒకరి పెన్ను ఒకరు తీసుకునేవాళ్ళు, ఒకరు నోట్స్ ఒకరు తీసుకునేవాళ్ళు, కొంతమంది ఈ బల్లాల మీద గంతులేసి ఎగిరేవాళ్ళు, కొంతమంది కేకలేసేవాళ్ళు. అల్లరిగా రకరకాలుగా ఉంటుంది. ఉపాధ్యాయుడు వస్తున్నాడు అని సంజ్ఞ వాడికి తెలియగానే, రే వస్తున్నాడు రా సార్ అని ఎవరైనా చూసి చెప్పగానే వెంటనే ఏమవుద్ది? ఈ తరగతి గదంతా మౌనంగా మారిపోతుంది. ఎందుకు తెలిసిన? ఉపాధ్యాయుడు ఉన్నాడు. ఉపాధ్యాయుడు ఉన్నప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే, క్రీస్తు లేడు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నామేమో సంఘాలలో. అందుకే అల్లరి. పిల్లలు ఏం చేస్తారు? ఒకరి మీద ఒకరు అల్లరి చిల్లరి చేష్టాలు, అవమానకరమైన పనులు. విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు. ఈ విశ్వాసం, మోసే విశ్వాసం ఒక్కటే. ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను ఆయన ఎదుట ఉన్నాను. ఆయనకు తెలియకుండా, ఆయనకు కనబడకుండా నేనేమీ చేయలేను. విశ్వాసమును బట్టి మన జీవితాల్లో కూడా, ఓ క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎక్కడున్నా ఏం చేసినా, సంఘములో ఉన్నా, లేక మందిరములో ఉన్నా, సమాజంలో ఉన్నా, సేవలో ఉన్నా, నీ జీవనోపాధిలో ఉన్నా, ఎక్కడున్నా ఆయన చూస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. క్రైస్తవ్యం జీవితంలో ఒక భాగం కాదు. లోపల ఒకలాగా బయటికి ఒకలాగు కాదు. జీవితంలో భాగం కాదు. క్రైస్తవ్యం జీవితం. ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ లైఫ్. ఆ స్పృహ కలిగి మనం జీవించాలి. జీవితంలో భాగం కాదు, గుర్తుపెట్టుకోండి. విశ్వాసము ద్వారా ప్రవేశం, విశ్వాసముతో కూడిన ప్రవర్తన. ఇంకొక విషయాన్ని మీ ఎదుట ఉంచి నేను ముగిస్తాను. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతున్నాను చూడండి. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందల నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు
మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. విశ్వాసముతో కూడిన మీ పనిని, లేక ఇలాగ మనం అర్థం చేసుకోవచ్చు, విశ్వాసముతో కూడిన పరిచర్య, విశ్వాసముతో కూడిన పని. ఇప్పుడు సేవ తెస్సలోనికలో ఉన్నవారు ఎలా చేస్తున్నారంటే విశ్వాసముతో చేస్తూ ఉన్నారు. అందుకే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో కూడా ఏమన్నాడంటే, సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు అని అన్నాడు. ప్రస్తుతం పరిచర్య ఎలా జరగాలంటే విశ్వాసము మీద ఆధారపడి, విశ్వాసముతో కూడిన పని. ఇప్పుడు సేవ ఎలా జరుగుతుంది తెలిసిన? విశ్వాసముతో కూడిన పని జరుగుతూ ఉందా? మరి ఎలా జరుగుతూ ఉంది? రెండు రకాలైనటువంటి పనులు మనం చూడగలం దేవుని యొక్క వాక్యంలో. రెండు రకాలైన సేవ మనం చూడగలం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిందే కాబట్టి ఒక చెప్తున్నాను వినండి. కర్ర, గడ్డి, కొయ్యకాలు, వెండి బంగారము వెలగల రాళ్ళు. కర్ర, గడ్డి, కొయ్యకాలు, వెండి బంగారం వెలగల రాళ్ళు అగ్ని చేత పరీక్షించబడతాయి. అగ్ని పరీక్షించినప్పుడు కర్ర, గడ్డి, కొయ్యకాలు కాలిపోతుంది, వెండి బంగారం వెలగల రాళ్ళు నిలవబడతాయి. ఇదే విశ్వాసముతో కూడిన పని. స్వార్థం కోసం, స్వలాభం కోసం, ఆదాయం కోసం అందరినీ సమకూర్చుకోవడం కాదు. ఈ దినాలలో సంఘాలలో ప్రతి వ్యక్తికి మారు మనసు లేనటువంటి వారికి కూడా ప్రవేశమిస్తున్నారు. గల కారణం ఏంటంటే ప్రజలు ఎక్కువైతే ఆదాయం ఎక్కువ వస్తుంది. కానీ దేవుని వాక్యం చెప్పే మాట ఏంటో తెలిసిన? ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి రక్షింపబడిన వారు మాత్రమే సంఘం. విశ్వాసముతో కూడిన పని. ఈ పనిలో ఈ విచక్షణ, ఈ వివేచన ఉండాలి. తెస్సలోనికైల గురించి చెప్తున్న మాట ఏమిటంటే, మా పనికి ప్రతిఫలము, మా పనికి బహుమానము ఇప్పుడు కనపడదు, కానీ రేపు ప్రభు ఇస్తాడు. ప్రభు మీద విశ్వాసముతో పని చెయ్యాలి. మనుషులపైన మరి వేటిపైన ఆధారపడి కాదు. ప్రస్తుత ఆకర్షణలకు, చూపిస్తున్న ప్రయోజనాలకు ఈ మాట అంటున్నాను, దయచేసి నన్ను క్షమించండి. సేవా పిలుపు లేని వారు కూడా సేవకులమని వస్తున్నారు. కారణం ఏంటో తెలిసిన? కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని ఆకర్షణలు ఉన్నాయి. సంఖ్య కావాలి. సేవ, పని, పరిచర్య విశ్వాసముతో కూడినది ప్రియులారా. నా పనికి ప్రతిఫలాన్ని ప్రభువు ఇస్తాడు. ఆ విశ్వాసము నీ పరిచర్య మీద ప్రభావం చూపిస్తుంది. పౌలు గారు సేవ చేసినప్పుడు, పరిచర్య చేసినప్పుడు భూలోకంలో, భూమి మీద ఏది ఆశించిన వాడు కాదు. గుర్తుపెట్టుకోండి. తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రికలో పౌలు గారు అంటాడు, నా ఆనందమైనను అతిశయ కిరీటమైనను ప్రభుని యేసుక్రీస్తు రాకడయందు, అది మన విశ్వాసం. అతిశయ కిరీటం, నా ప్రతిఫలం, నా బహుమానం ప్రభు రాకడయందు. అంత దూరం ఎదురు చూస్తున్నారు. అంత ఓపిక ఉందా? అంత సహనం ఉందా? ఇక్కడే మనం ఆశిస్తాం, కానీ ఇక్కడ ఏం ఆశించారు తెలిసిన? ప్రాణాలు కూడా పెట్టారు. ప్రాణాలు పెట్టిన వాళ్ళు ఆశీర్వదించబడిన వారు కాదా? మనకంటే ఎక్కువ ఆశీర్వదించబడినవారు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, గమనించండి. మన సత్ప్రవర్తన మీద ప్రభావము చూపే విశ్వాసము గుర్తుపెట్టుకోండి. ఒకటి, విశ్వాసము ద్వారా రక్షింపబడి సంఘ ప్రవేశం. విశ్వాసము ద్వారా
అదృశ్యుడైన దేవుడు చూస్తున్నట్లుగా సత్ప్రవర్తన. విశ్వాసము ద్వారా దేవుడు నాకు బహుమానాన్ని ఇస్తాడు, ఆయన రాకడ యందు నాకు ప్రతిఫలం ఉందని విశ్వాసము ద్వారా పరిచర్య. ఇది మన మీద ప్రభావం చూపిస్తుంది. అన్నిటికీ కీలకం, అన్నిటికీ ముఖ్యం, అన్నిటికీ కేంద్రం సంఘం. సంఘ ప్రవేశం, సంఘములో ప్రవర్తన, సంఘములో పరిచర్య. విశ్వాసము ద్వారా ప్రవేశం, విశ్వాస మూలమైన ప్రవర్తన, విశ్వాసముతో కూడిన పని. దీనిని మనం సత్ప్రవర్తన అని అంటాం. ముగింపులో ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. విశ్వాసానికి మరొక విషయాన్ని జోడించి నేను ముగిస్తాను. చాలా కార్యాలు చేశారు బైబిల్ గ్రంథంలో, దేవుని వాక్యంలో మనం చూస్తాం, ప్రస్తుతం ఉన్నటువంటి లోకంలో కూడా మనం చూస్తాం. కానీ నేను మీతో చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, విశ్వాసం ఉంచిన వారు అందరూ కూడా, ఎవరైతే విశ్వాసులుగా పేరు సంపాదించుకొని విశ్వాస వీరులుగా ప్రఖ్యాతిగాంచారో, తమ జీవితాలను మాదిరిగా ఉంచారో, వారందరి చూపు పైన ఉంది. ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ లోకంలో మనకు ఏమి కావాలో, ఏమి అవసరమో ప్రభు మనకు ఇస్తాడు. ఆయన ముందుగానే వాగ్దానం చేశాడు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అని అన్నాడు. ఈ మాట మీద ఉంచాలనుకుంటున్నాను. పరలోక సంబంధమైన వాటిని సంపాదించుకునేదే విశ్వాసం, భూ సంబంధమైనవి కాదు, గుర్తుపెట్టుకోండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువునైనది. విశ్వాసముతో విశ్వాస సంపాదన పరలోకంలో ఉంది. ఈ దినాల్లో చాలామంది భూమి మీదనే ఆశిస్తూ ఉన్నారు. ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోసేపు ఎప్పుడూ కూడా ఐగుప్తు ప్రధానిని కావాలని ప్రార్థన చేసిన వాడు కాదు. యోసేపు అలాగ అవుతాడని కూడా అనుకోలేదు, అడగలేదు కూడా. కానీ ఆయా పరిస్థితుల్లో, ఆయా సందర్భాలను బట్టి దేవుడు తన బిడ్డలకు కూడా ఉన్నత స్థాయి ఇస్తాడు, అది వేరే సంగతి. కానీ యోసేపు యొక్క విశ్వాసం ఏంటో తెలిసిన, ఐగుప్తు సింహాసనాన్ని అధిరోహించిన తర్వాత కూడా యోసేపు యొక్క విశ్వాసం ఏంటో తెలిసిన, నా ఎముకలు కనానులో ఉండాలి. దేవుని వాగ్దానం మీద నమ్మకం, గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి, అబ్రాహాం ప్రత్యేకంగా సమాధుల తోట కొన్నాడు, ఇంకేం కొన్నట్లేదు దేవుని వాక్యంలో. బైబిల్ గ్రంథంలో భక్తులను చూడండి, వారి విశ్వాసమంతా, వారి నమ్మకమంతా వాగ్దాన దేశం పైన. విశ్వాసము పరలోకానికి, దేవుడు మనకు చేసిన వాగ్దానానికి సంబంధించింది. భూమి మీద అవసరాల ప్రభు తీరుస్తాడు, అది ఆయన చిత్తం. ఒకవేళ సింహాసనం ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, సిలువ ఇవ్వాలనుకున్నా ఇస్తాడు, అది ఆయన చిత్తం. కానీ మన విశ్వాసం పరలోకానికి సంబంధించింది. కారణం ఏంటి? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఓ క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ మధ్యాహ్న కాలం వేళ మన సత్ప్రవర్తన మీద ప్రభావము చూపేది ఏంటి చెప్పండి? విశ్వాసం. లేక విశ్వాసము మన ప్రవర్తనను సరిదిద్దుతుంది. విశ్వాసము ద్వారా సత్ప్రవర్తన కలిగి ఉండగలం. మొట్టమొదటిది కృతజ్ఞత, అయ్యా నా క్రియలతో సంబంధం లేదు, ఉచితంగా నన్ను రక్షించావు. రెండవదిగా, దేవా నీవు నన్ను చూస్తున్నావయ్యా, నేను సరిగా ప్రవర్తించాలి, మహిమకరంగా ప్రవర్తించాలి. మూడోది ఏంటి తెలిసిన, ప్రభువా నా పనికి ప్రతిఫలాన్ని నీవు ఇస్తావు. ఇది మన ప్రవర్తనను నియంత్రిస్తుంది. అందుకే దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో, అంటే ప్రవర్తించవలసిన తీరుంది, పద్ధతి ఉంది. సత్ప్రవర్తన కలిగి ఉండాలి. సత్ప్రవర్తనకు ఆధారం, మూలం విశ్వాసం. విశ్వాస ప్రవేశం, విశ్వాస ప్రవర్తన,
విశ్వాసముతో కూడిన పని. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఘనుడువైన దేవా, విశ్వాసముతో అదృశ్యుడైన వారిని చూస్తూ అదృశ్యమైన వాటి మీద మనసు పెడుతూ ఈ లోకంలో సత్ప్రవర్తన కలిగి జీవించే కృపను దయచేయమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు వారి నామము పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.